యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో వీరాభిమన్యు అనే చిత్రం నుంచి చూచి వలచి చెంతకు పిలచి అనే పాటకి యాజిటీస్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఇంతకు ముందు ఫస్ట్ వీడియోలో మనం పాట పాడుకున్నాం. ఇక్కడ గాయకులకు నేను స్వరాలు పాడుతున్నాను. అంటే సాహిత్యాక్షరములు ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి అన్నమాట. ఇన్స్ట్రుమెంట్స్ వరకు ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ మూడో వీడియోలో పాడతాను. అది ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీలో ఎవరికైనా ఆన్లైన్లో మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంటే నాకు ఫోన్ చేయండి. A to Z మీకు చెప్తాను. అంటే ఏంటి A to Z అంటే ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్. అది మూవీ సాంగ్స్ అవ్వచ్చు, లైట్ మ్యూజిక్ అవ్వచ్చు, ఫోక్ మ్యూజిక్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా పక్కా క్లాసికల్ కూడా చెప్తాను. వోకల్, కీబోర్డు, వీణ ఎవరైనా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఇప్పటికే మన తెలుగు వారు అనేక దేశాల్లో ఉన్నారు, అనేక రాష్ట్రాల్లో ఉన్నారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో 60-70 మంది నేర్చుకుంటున్నారు నా దగ్గర ఆన్లైన్లో. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అనమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్కిను మీలో ఎవరైనా ఆన్లైన్లో మ్యూజిక్ నేర్చుకోవాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. నేను ప్రతి వీడియోలో కూడా నొక్కి చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి పైన స్వరం కింద సాహిత్యం అనుకుంటారు. నొటేషన్ అది కరెక్ట్ కాదు. పాట పాడుకున్న వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ వారికి అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ఇన్స్ట్రుమెంట్స్ వారికి వేరే రకంగా ఉంటుంది. నేను ఆ 2 లైన్లు క్లియర్గా రాశాను. మీరు అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. 1965 సంవత్సరంలో వచ్చినటువంటి వీరాభిమన్యు అనే చిత్రం నుంచి చూచి వలచి చెంతకు పిలచి అనే పాటకి యాజిటీస్గా గాయకులు స్వరాలు పాడుకుంటున్నాం. రచన ఆరుద్ర గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం ఘంటసాల మాస్టర్ గారు మరియు పి సుశీలమ్మ. రాగం సెహన రాగం. ఇది చాలా అద్భుతమైన రాగం అండి. ఇది పక్కా శాస్త్రీయ సంగీతానికి ఉపయోగించే రాగం. చాలా అద్భుతంగా కట్టారు ఈ పాట మహాదేవన్ గారు. ఈ సెహన రాగం జన్య రాగము, భాషాంగ రాగము. భాషాంగ రాగం అంటే ఈ జనక రాగంలో లేని 1 స్వరం, 2 స్వరాలు, 3 స్వరాలు వేరే రాగం నుంచి తీసుకుంటారు. అయితే ఇది ఆరోహణలో 7 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి. ఆ ఉండటం కూడా వక్రం ఉన్నాయి అనమాట. ఆరోహణలో వక్రం ఉంది, అవరోహణలో వక్రం ఉందన్నమాట. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. సెహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో జాగ్రత్తగా చూడండి, వక్రాలు గమనించండి. సరి గమ పామ దానిస. డిసెండింగ్ అడ్రస్ సని ధప మ గామ రీగరిస. ఆ రీగరిస అనే ప్రయోగంలో ఘాటు సాధారణ గాంధారం వస్తుంది. ఇది ఉభయ వక్ర సంపూర్ణ రాగము. అంటే ఆరోహణలో వక్రం ఉంది, ఆరోహణలో వక్రం ఉంది అనమాట. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతర్గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైస్క నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరము ఘాటు సాధారణ గాంధారము. ఇది రీ గమ గరిస అనే ప్రయోగంలో ఘాటు సాధారణ గాంధారం వస్తుంది. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము, చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 2 స్వరాక్షరముల చొప్పున అంటే ద్వితీయ కాలంలో నడుస్తుంది అనమాట. చూడండి ఇక్కడ కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 1.5 శృతిలో ఉంది. నేను కూడా 1.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1.5 శృతిని ఇక్కడ చూడండి. క్యాషియోని ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ ఈ బిగినింగ్ కి వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి.
వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్ అంటే 1/2 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. పాటకి యాజ్ ఇట్ ఈస్గా గాయకులకు స్వరాలు పాడుకోబోయే ముందు మనం ఈ సహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సరి గ మ ప మ ద ని సా, స ని ధ ప మ గ మ రి గ రి సా. సరి గ మ ప మ ద ని సా, స ని ధ ప మ గ మ రి గ రి సా. లో పిచ్లో ఏమీ వాడలేదు. అయితే హై పిచ్లో తారాస్థాయి రిషభం వరకు వెళ్ళారన్నమాట. సరి సా అంతవరకు. పల్లవికి పాటలాగా గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. మాపా పమపా మా పమ పపా మామ పని దదా మమ గరి రి గామ పదా నిద పాపా. మామ పమ మా పమ పపా మా పని దదా మమ గరి రి గామ పదా నిద పాపా. చూచి వలచి చెంతకు చేరి నా సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. మామా పమమా మా పమ పాపా మామ పని దదా మమ గరి రి రి గ మ పదా నిద పాపా. మామ పమ మా పమ పాపా మా పని దదా మమ గరి రి రి గ మ పదా నిద పాపా. ఫస్ట్ చరణమునకు పాటలాగా గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. అందాలన్నీ దోచి ఆనందపుటంచులు చూచి దా 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 సా సా దారి సరి సా మా దా 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 సా సా దారి సరి సా మా దా దా. దానిని సా పా పా మా దానిని సా పా 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 రి గా దా పా మా గా రి. మా మా ప మ మా ప మ పా పా మా పని దదా మమ గరి రి రి గ మ పదా నిద పాపా.
రెండవ చరణమునకు పాటలాగా గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. నూతన వధువై నిలచి వరుని వలపుల మధువై మారి దాని ద పద ని ద స సా స స ద గరి సరి ద స మా త ద దాని ద పద ని ద స సా స స ద గరి సరి ద స మా త ద పద ని ద స ప ప ప మా పద ని ద స ప ప ప మా పారి రిని ని ద ప ప మ మ గారి మా మా ప మ మా మా ప మ ప ప ప మ ప ని ద ద మ మ గారి రి గా మ ప ద ని ద ప ప మా మా ప మ మా మా ప మ ప ప ప మ ప ని ద ద మ మ గారి రి గా మ ప ద ని ద ప ప. లాస్ట్ చరణం, మూడవ చరణమునకు పాటలాగా గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా త అనే అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగము మరచి దదని దదా పమ మ పని ద పాపమ మని పప మా మగరి దదని దదా పమ మ పని ద పాపమ మని పప మా మగరి గా పా ద ద దా గా దా ని ని పా సా ని ద గా ని ద పా ప పా మా మా ప మ మా మా ప మ ప ప ప మ ప ని ద ద మ మ గారి రి గా మ ప ద ని ద ప ప మా మా ప మ మా మా ప మ ప ప మ ప ని ద ద మ మ గారి రి రి గ మ ప ద ని ద ప ప. చూసారండి, ఇది ఒక స్పెషల్ ప్రక్రియ అన్నమాట. స్వరం మీద అద్భుతమైనటువంటి పట్టు, రాగం పైన పట్టు, తాళం పైన, భాష పైన, భావం పైన, అన్నిటికంటే భక్తి ప్రధానం అన్నమాట. ఇవన్నీ ఉంటే కానీ అంత చక్కగా రాణించదు. మహానుభావులు అద్భుతంగా పాడేశారన్నమాట. ఘంటసాల గారు, సుశీల్ గారు, ఏం చెప్పేది ఏముంది కా. అయితే ఈ ప్రయత్నం ఏంటంటే అయ్యా, అందరూ చేయలేరు, మీకు తెలిసి మీ అందరికీ. ఎందుకంటే అందరూ చేయగలరు, కానీ టైం తీసుకోరన్నమాట. చాలా టైం పట్టేస్తుంది అనమాట. మరి అందుకే నేను మీ అందరి సపోర్ట్ నేను కావాలని కోరుకుంటున్నాను. 24 గంటలు ఈ రూమ్లో ఉండి ఏదో స్వరం రాస్తూ ఉంటా పాటకి మీకు ఇవ్వడానికి. భావి తరాలకి అందాలన్నమాట ఇట్లాంటిది. పాట అందరూ పాడతారు, 1,00,000 మంది పాట పాడతారు. పాటలాగా స్వరం ఉంది, ఎందుకంటే స్వర సాహిత్యంలోని వర్డ్ ఉంది అక్కడ. అమ్మ నాన్నలోని ఎట్లా కలిపి ఉంటాయో స్వర సాహిత్యంలో ఉండే అనమాట. ఇప్పుడు మన ఛానల్ ద్వారా మీరందరికీ చాలామందికి తెలిసింది, చాలా సంతోషపడుతున్నాను. తెలిసిన వారికి మనం ఎట్టని చెప్పక్కర్లేదు, తెలియని వారికి మనం చెప్పాలి. తినేవాడికి మనం తినిపించక్కర్లేదు, తినని వాడికి చేత తినిపించాలి. ఖచ్చితంగా మీ సపోర్టు నాకు కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కువ పాటలు రావాలని. నేను బయటికి వెళ్తే 4 పాఠాలు చెప్పుకుంటే డబ్బులు వస్తాయి, కానీ ఈ జ్ఞానం ఎక్కడ వస్తుంది? అందుకే నేను నా ఫోన్పే, జీపే నెంబరు ఇస్తున్నాను, మీకు స్క్రీన్ పైన కనపడుతుంది. మీకు తోచినంత సహాయం చేస్తే చాలా సంతోషపడతాను. నాకు కొంతవరకు సంసారానికి ఉపయోగపడుతుంది అనమాట. మానవ జన్మ ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. చాలా సంతోషం అండి. మీ సపోర్ట్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి అనుస్వరములతో ఇన్స్ట్రుమెంట్స్ వారికి, వాయిద్య కళాకారులకు స్వరములు పాడతాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మీ వాచస్పతి.